హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు బయటకు వచ్చిన తర్వాత కూటమిలో నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికి సీట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డ నేతలందరూ అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతూ ఉన్నారు. అయితే అసంతృప్తి ఉన్న నేతలను వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్ళకి ఈసారి ఓడిపోయే విధంగా ఎలాంటి యాక్షన్స్ ప్లాన్స్ సిద్ధం చేయాలని చెప్పేసి కూడా నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా నిన్న తాడేపల్లిగూడెంలో నాదెండ్ల మనోహర్పై జరిగినటువంటి దాడిని వైసీపీ దాడిగా భావిస్తూ వస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే ఈ దాడి చేపట్టారని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు, జనసేన నేతలు చెప్తున్నారు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అలాగే వైసీపీ సిద్ధం సభ గురించి ఈరోజు మనం రియాలిటీ చెక్లో మాట్లాడదాం. మనతో పాటు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు లిస్ట్ వచ్చింది, మీరు గెలుస్తారనో ఓడిపోతారనో ఏదో ఒక కాన్ఫిడెన్స్ అయితే మీకుంది. ఇప్పుడు ఏంటి వాళ్ళలో ఉన్న అన్సాటిస్ఫైడ్ లీడర్స్ అందరినీ మీ వైపు ఏమన్నా తీసుకుంటున్నారా, లాక్కునే పరిస్థితి ఏమైనా ఉందా? అలా ఏం అవసరం లేదు. వాళ్ళలో అన్సాటిస్ఫైడ్ లేకుంటే వాళ్ళలో టికెట్ రాని వాళ్ళు మా పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, ఆయన ఈ రాష్ట్రానికి మంచి చేస్తారని నమ్మి వచ్చిన వ్యక్తులు మాతో పాటు కలుస్తారు. వాళ్ళకి ఏదో సీట్ రాలేదనో ఇక్కడికి వచ్చేది, ఇక్కడ సీట్ రాలేదనో ఇక్కడికి వాళ్ళకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం అన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే అందరికీ స్వాగతిస్తాం. అది ఎవరైనా సరే, దాంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే రావటం ఓకే, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్సాటిస్ఫైడ్ టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ చేరికలు కామన్గా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? అలా అట ఏం టార్గెట్, వాళ్ళ దగ్గరే ఎవరు ఉన్నారు సార్ లీడర్లు? నాకు అర్థం కాదు. జనసేన పార్టీ ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగించేయడానికే పార్టీ పెట్టాడు. 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఇంతవరకు 175 నియోజకవర్గాల్లో 175 మంది నియోజకవర్గ బాధ్యులను కూడా పెట్టుకోలేని పరిస్థితి, అంటే ఇన్ఛార్జీలను కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చిందంటే, అతను ఫుల్ టైం పాలిటిక్స్ కాదు, సినిమాలలో ఏదైతే నిర్మాత దొరికితే ఏ విధంగా ఒక సినిమా తీస్తాడో అలాగే ఎప్పుడు ఏ ఎలక్షన్లకు ఆ ఎలక్షన్లకు ఎవరో ఒకరు పెట్టుబడిదారులు వస్తే వాళ్ళ కోసం ఆ సినిమాలో ఆయనతోసేపు యాక్షన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేశాడు, 2019లో మళ్ళీ ఆయన కోసమే పనిచేశాడు, 2024లో కూడా సిగ్గు శరం లేకుండా ఏదైతే 175లో 1/3 అని, నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, నేను చేయెత్తితే నా చెయ్యి కన్ను సైగ నా కన్ను సైగ చాలు, అందరినీ పటాపంచలు చేస్తానని చెప్పి సినిమా డైలాగులు చెప్తా ఉంటాడు. సినిమా డైలాగులు పాలిటిక్స్లో చెప్తా ఉంటాడు. పాలిటిక్స్లో చేయాల్సింది సినిమాలలో చేస్తూ ఉంటాడు. ఇది అతని ఆలోచన విధానం. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే మొన్నటిదాకా వీళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తున్నారు, కొంత వైసీపీకి ఎక్కడ నష్టం జరిగేది అనేది భావిస్తూ వచ్చారు. జనరల్ గా నేతలు ఇప్పుడు ఆ భయం అనేది ఉంటది కదా, ఇద్దరు పార్టీలు కలుస్తున్నప్పుడు. అది మీడియా, వన్ టైప్ ఆఫ్ మీడియా అదేదో జరిగిపోతుందని ప్రజలను మభ్యపెట్టేదానికి ఒక ఆలోచన చేశారు. ఆలోచన ఎప్పుడు ఏంటంటే, మన హార్ట్లో మంచి చేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం అన్న ఆలోచన ఉంటేనే అది మంచి జరుగుతుంది. మన హార్ట్లో మంచి చేయలేదు, ఎదుటోని మోసం చేయడానికో లేకుంటే ఎదుటోని ఓడించడానికో ఇది మేము కలుస్తున్నామంటే దేవుడు కూడా మంచి చేయడు. అలాగే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు, సినిమా యాక్టర్లకు ఓట్లు వేయద్దు, సినిమా యాక్టర్లు నమ్మితే మీరు నిండా మునిగిపోతారు అన్నాడు. అదే సినిమా యాక్టర్ల సంకనెక్కించుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠా నాయకుడు, అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతే సైకిల్ దించేస్తాడు, ఇటువంటి వాడిని నమ్మొద్దు అని చెప్పాడు. అత్యంత అవినీతిపరుడు అని చెప్పాడు. అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడు గారిని, అవినీతి కేసులో జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో నేను పొత్తులో ఉన్నానని చెప్పడం, ఇది ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అంట. మనం చెప్పింది ఏంటి, 2019 ఎలక్షన్ల ముందర బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చింది, రాష్ట్రాన్ని నాశనం చేసింది అని చెప్పావు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే బీజేపీతో జత కలిసావు. నీ వల్ల ఈ రాష్ట్రానికి ఒడిగింది ఏంది? నువ్వు పెద్ద సినిమా యాక్టర్వు, నీ పక్కలో కూర్చోడానికి నరేంద్ర మోడీ గారు నిన్ను పక్కలో కూర్చోడానికి నువ్వు కొడతానే ఫోన్ ఎత్తడానికే ఫోన్ పెట్టుకున్నటువంటి అమిత్ షా, వీళ్ళందరూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రజల కోసమా లేకుంటే నీ కోసమా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి కోసమా? రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు బీజేపీతో నేనేమంటా సార్, నేను నీతో ఒక ఫ్రెండ్షిప్ చేశాను,
ఫ్రెండ్షిప్ వేరు, లేకుంటే ఒక భాగస్వామ్యం చేశాను, నేను నీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటాను, నీ వల్ల నాకేం మేలు జరిగింది, నా వల్ల నీకేం మేలు జరిగిందని చూసుకోవాలి కదా అంటున్నా. ఈ ఫ్రెండ్షిప్ బాండ్ వల్ల ఏం జరిగింది? బీజేపీ పార్టీతో పొత్తులోకి పోయినాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి నేను ఇది తీసుకొచ్చానని చెప్పాలి కదా అంటున్నా. వాళ్ళు తీసుకురావటం కంటే వాళ్ళ మెయిన్ భయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ లేకపోతే ఎలక్షన్ సాఫీగా జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి రౌడీజానికి వైసీపీ నేతల దౌర్జన్యాలకి ఎన్నికలు సరిగా జరగవు. అదే ఇప్పుడు భయం. ఇలాంటివి ఎలా ఉంటాయంటే అధికారంలో ఉండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు బీజేపీ పార్టీ విన్నింగ్ అయిందంటే అధికార పార్టీ ఏమన్నా ఏం చేస్తుంది? ప్రజలు ఓట్లేయాలి సార్. అధికార పార్టీ లేకుంటే అధికారులు ఓట్లేరు. ప్రజలు నమ్మాలి, మనల్ని నమ్మాలి, మన యొక్క వ్యక్తిత్వాన్ని నమ్మాలి, మనం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వాళ్ళని నమ్మితే ఓట్లేస్తారు తప్ప మనం గెలిస్తే మనకందరు పోలమని ఓట్లేసినట్టు, అపోజిషన్ వాళ్ళు గెలిస్తే డబ్బు తీసుకుని డబ్బు కమ్ముడు పోయినామని ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ తప్పుడు మాటలు. మేము కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా, 2019లో ప్రతిపక్షంలో ఉన్నాం, 2014లో ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారు, మేము ఎక్కడా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాం, మాకు నేర్చుకోమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు ఇంకా నీకు అవగాహన రాలేదు, ఇంకా తెలుసుకోమని, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఆలోచన నీలో పరిపక్వత రావాలని ప్రజలు ఆ రోజు తీర్పిచ్చారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవికి సూటబుల్ పర్సన్ అని నిర్ణయించిన తర్వాత 151 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు. అదేవిధంగా 2024లో కూడా అదే విధమైన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేనేమంటున్నా, 1995లో చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచి వచ్చాడు. 99లో బీజేపీ పార్టీతో పొత్తులో ఉండి అరాకొర సీట్లతో గెలిచాడు. 2004లో ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. 2009లో ఓడిపోయాడు. 2014కు వచ్చేసరికి విభజిత ఆంధ్రప్రదేశ్, బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు, ఇవన్నీ పొత్తులు ఖరారు చేసుకొని గెలిచాడు. గెలిచిన తర్వాత మనకు అధికారం ఇచ్చింది, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే కదా, నువ్వు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కదా, ధ్వంసం చేసి ప్రజల సొమ్మును అంటే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా తన జేబులో వేసుకొని తను ఏ చిన్న పని చేసినా డబ్బు కోసం తప్ప, పోలవరాన్ని అయినా సరే, అమరావతిని అయినా సరే, ఏ ప్రాజెక్టు తీసుకున్నా స్కిల్ కుంభకోణమైనా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో నుంచే డబ్బు తీయాలనే ఆలోచన పుట్టిందే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లకు పరిమితం చేశారు. ఓకే, ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు అభాండాలు వేయడం, ఏం మాట్లాడతాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏ విధంగా నాశనం చేశారో డేటా తీ. నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని తీసుకొచ్చాడు, అందువల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. 4 పోర్టులు తీసుకొచ్చాడు, అందువల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. 10 షిప్పింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు, అందువల్ల నాశనం అయిపోతూ ఉంది. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి, నేను తీసుకురాలేనివి ఆయన తీసుకొచ్చాడు, అందుకే రాష్ట్రం నాశనం అవుతుంది. రైతు భరోసా కేంద్రాలు కట్టించారు, రైతులకు మంచి చేస్తూ ఉన్నాడు, అందుకే రాష్ట్రం నాశనం అవుతుంది. చెప్పు, తప్పేముంది? నువ్వు మేము చేసిన తప్పేంటో చెప్పు. నువ్వు అది చెప్పకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా ఊరికే పిచ్చోడి చేతుల్లో రాయి మాదిరిగా బురద జల్లే కార్యక్రమం తప్ప. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫలాని జీవో తీసుకొచ్చాడు, ఆ జీవో వల్ల ఈ రాష్ట్రానికి నాశనం, ప్రజలకు నాశనం అయిపోయింది అని చెప్పు. తప్పేముంది? కరోనాలో 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యమే చూపిలే, మేము చూపించామని చెప్తున్నాం. ప్రజల్ని ఎవరిని అడిగినా, మీరు నేను మర్చిపోయినా ప్రజల దగ్గర పోతే, అయ్యో జగన్ బాబు 2 సంవత్సరాల కరోనా కాలంలో మమ్మల్ని ఆదుకున్నాడయ్యా, మంచి ఆరోగ్యం చూపించాడయ్యా, మంచి హాస్పిటల్ ఉంటే మంచి ఆహారం పెట్టాడయ్యా, ఇంటికి వచ్చేంత బలవర్తకమైన ఆహారం పెట్టాడు, స్కూల్లో పిల్లల్ని పంపిస్తే చాలు వాళ్ళకి బలవర్తకమైన ఆహారం పెడుతూ మంచి విద్యను అందిస్తూ, ఇంతవరకు దేశంలోనే ఎక్కడా తీసుకురాలేని విద్యా సంస్కరణలు తీసుకొచ్చాడు, రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. వాళ్ళు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, ఆ తర్వాత బీటెక్లోనే అప్పుడే వాళ్ళు ఏమేమి చేయాలో, రేపు పొద్దున ఫ్యూచర్లో ఏం చేయాలనే ఆలోచనలలో వాళ్ళకు నైపుణ్యతను తీసుకొచ్చాడు. ఇన్ని కల్పించిన ఉద్యోగాలు కల్పించట్లేదు కదా, అది కదా వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటా. అంటే ఉద్యోగాల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 4,15,000 ఉద్యోగాలే ఉండేది, ప్రభుత్వ ఉద్యోగాలు. 5 కోట్లకు 4,15,000 అంటే ఎంత పర్సెంట్ సార్? 1%?
1.5%. 1.5% 5 కోట్ల మందిలో 1.5% ఉద్యోగాలు ఇస్తేనే అన్ని ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చినట్ట. ఎస్, మీరు ఆ ప్రకారం పోదాం. 2,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 లోపల 2,20,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం. 4,10,000లో 50% అంటే 2,20,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చింది గ్రామాన ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో గ్రామ సచివాలయంలో ఒక 10 మంది, గ్రామ సచివాలయంలో గ్రామీణ హెల్త్ సెంటర్లో, రైతు భరోసా కేంద్రంలో ప్రతి గ్రామంలో కనిపిస్తారు. మేము తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏంటి అనేది. ఇవన్నీ మేము దాచేస్తే మేము ఎక్కడో ఇచ్చాం, లేకుంటే మేము కియా తీసుకొచ్చాం, లేకుంటే ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చామని ఏదో పేపర్లలోనో టీవీలోనో లేకుంటే ఇంటర్నెట్లో చూపించడంలే. మేము చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి చేస్తూ ఉంది, అలాగే అన్ని రకాలుగా చేస్తూ ఉంది. పరిశ్రమలు తీసుకొచ్చాం, 3 పారిశ్రామిక కారిడార్లు తీసుకొచ్చాం. దేశంలోనే అన్ని రాష్ట్రాలు పోటీ పడితే ఏదైతే మందుల తయారీ కారిడార్ తీసుకురావడం జరిగింది, మెడికల్ హబ్ తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రానికి. ఎవరు తీసుకొచ్చారో చెప్పండి? గుజరాత్తో పోటీపడి అలాగే సోలార్ విద్యుత్ కానీ అన్ని రకాల దాంట్లో దాదాపు కర్నూలులో 45,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీ తీసుకురావడం జరిగింది. ప్లాంట్ పెడతా ఉన్నారు. ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనుకుంటున్నారు కదా, ఎందుకు తీసుకురాలేకపోయాడు అంటున్నా. ఎందుకు తీసుకురాలేకపోయాడు? అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి రెడీ అయ్యారా? నిన్న మీ అధినేత కుప్పం వెళ్ళారు, అక్కడ హంద్రీ నివా ద్వారా వాటర్ రిలీజ్ చేశారు. తప్పేముంది? నేనేమంటా అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నీ ప్రాంతానికి కూడా నువ్వు కనీసం నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోలేకపోయినావు, ఆర్డీఓ ఆఫీస్ చేసుకోలేకపోయినావు, ఆ రాష్ట్రం మున్సిపాలిటీ చేసుకోలేకపోయినావు. ఏం చేసుకునేమంటున్నా? నేనేమంటా అంటే నా ఊరికి నువ్వు మీరైనా నేనైనా పుట్టిన ఊరికి ఇంత చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామంలో చదువుకొని ఆ స్కూల్లో చదువుకొని పైకి పోయి పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎంతో కొంత తీసుకొని వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని ఆలోచన. ఇంతకుముందు ఈయన దత్తత తీసుకోమంటే అన్నాడు. కుప్పాన్ని ఎందుకు దత్తత తీసుకోలే చంద్రబాబు నాయుడు? గ్రామాలను దత్తత తీసుకో ఎందుకు తీసుకోలే అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది నీ ఆలోచన విధానం, నీది తప్పుడు విధానం అనేది. ప్రజలకు ఏదో ఈయన సచివాలయం కట్టించానంటున్నాడు కదా, ఇక్కడ అది కూడా తాత్కాలిక సచివాలయం, అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు. ఇవేనా తాత్కాలికమైనా చెప్పింది ఆయన, మనం చెప్పిన వర్డ్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోలలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అని చెప్పాడు. మనం చెప్పాలి. మళ్ళీ మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలని మీరు అంటారేమో. అవన్నీ చెప్పారా? చెప్పానే అన్నారు కదా, మేము ఎక్కడ చెప్పలే, ఆయనే చెప్పింది. మేము శాశ్వత సచివాలయాలు గ్రామాన కట్టాం, ఆర్బీకేలు గ్రామాన కట్టాం, గ్రామీణ హెల్త్ సెంటర్లు గ్రామాన కట్టాం. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం సౌకర్యం అందించాలని, ప్రజలకు వాళ్ళకు సంబంధించిన రక్త పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైతే డిసీజ్ ఉన్నాయో అవన్నీ గుర్తించి ఉచితంగా మందులను పంపిస్తూ 108, 104లను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. నాకు తెలిసి ఏ కుటుంబమైనా సరే విద్యకు వైద్యానికి దాదాపు 80 నుంచి 90% ఖర్చు పెడతారు. ఒక 10% మాత్రమే మిగతా ఖర్చులకు పెడతారు. కానీ 80 నుంచి మీరైనా నేనైనా మన తల్లిదండ్రులు దాంట్లో ఒక కుటుంబం, ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఆ ఊరు బాగుండాలా. ఊరు బాగుండాలంటే ఆ ఊర్లో నివసించే కుటుంబాలు బాగుండాలా. ఆ కుటుంబాలన్నీ తను సంపాదించే ఆస్తి సేవింగ్ చేసుకుంటూ ఫ్రీగా మెడికల్ ఏదైతే విద్య అందిస్తే అంతకన్నా ఇంకేముంది అంటున్నా. నాకు తెలిసి వాజ్పేయి గారు చెప్పిన మాట చెప్తా ఉన్నా, ఉచితంగా వైద్యము, విద్య, న్యాయం ఈ 3 అందించాలా ప్రజలకు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పారు. అది నెరవేరుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? అందరు వాళ్ళు ఏందో చెప్తా ఉంటారు, ఎస్సీ ఎస్టీలో మొట్టమొదటి. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? విద్య ద్వారానే ఆ కుటుంబంగానే బాగుపడేది. ప్రతి ఒక్కరికి మంచి విద్య అందిస్తే ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పారు. అదే ఆ కుటుంబం బాగుండాలంటే మంచి విద్యను అందించాలా, నాణ్యమైన విద్యను అందించాలా. ఏదైతే డబ్బుండే వాళ్ళు చదివే స్కూళ్ళల్లో చదివే ఏదైతే చదువు ఉందో అది కూడా పేదవాడికి ఉచితంగా అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా చేశారు. ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు అయితే
రైతు బాగుండాలని చెప్పి ఆలోచనల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు మేము చెప్పుకోలేకపోయినా జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన ప్రాంతానికి ఏమేం చేసుకోవాలన్నా 44,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకునే పోతిరెడ్డి రెగ్యులేటర్ని 92,000 క్యూసెక్కులు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు అంటాడు. వాళ్ళ శిష్యుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రానికి నీళ్లు తీసుకుపోతున్నాడు అని ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బురద జల్లే కార్యక్రమం ఏం చేయడంలే అని చెప్తాడు. ఇది ఆయన ఆలోచన విధానం. సో ఇప్పుడు మీరు చూశారు కదా హనుమంతరెడ్డి గారు, మీరు దాదాపు 65 మందినో 70 మందినో ఇన్ఛార్జీలు మార్చారు. పార్లమెంట్ ఇన్ఛార్జీలని, మంత్రులని ఎంపీలని ఇన్ఛార్జీలుగా వేస్తూ చూశారు. ఈ మొన్న టీడీపీకి సంబంధించి 94 లిస్టు కూడా చూశారు. జనసేనకి 24, మొత్తం కలిపి దాదాపు 115, 124 జనసేనకి 24. ఐదే సార్. నువ్వు అది ఇటు చిన్న పేపర్లో మీరు నేను రాసుకునే రఫ్ పేపర్లో తీసుకొచ్చి అతనేమో చంద్రబాబు నాయుడు గారేమో 90. అరే ఏం ప్రిపేర్ కాలేదు సార్, నాకు అర్థం కాలేదు. ఎలక్షన్లో ప్రతిరోజు ఈ రాష్ట్రానికి వచ్చి పక్క రాష్ట్రంలో నివాసం ఉంటే ఈ రాష్ట్రంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అంతు చూస్తా, మిమ్మల్ని గుడ్డలు తీసి కొడతా, నేను సొక్కాలు ఇప్పి కొడతా, ఇది అంతా ప్రిపేర్ అవుతావా? సినిమా డైలాగులకు మాత్రం ప్రిపేర్ అవుతావా? నీ వెంట నడిచే నీ కోసం ప్రాణాలు అర్పించి నీ కోసం డబ్బులు ఖర్చు చేసుకొని నీ కోసమే రాజకీయం చేస్తూ నిన్ను సీఎం చేసుకోవాలని ఆలోచన చేసే వాళ్ళ గురించి మాత్రం ఆలోచన చేయవా? ఇదేంది సార్, ఇది ఎక్కడ చూద్దాం సార్? ప్లానింగ్ తో వెళ్తున్నారు. ఏం ప్లానింగ్ ఏంది? అభ్యర్థులను నువ్వు 24 మంది అభ్యర్థులు తీసుకున్నావు, 5 మంది అభ్యర్థులను కూడా చేత పేపర్ రాసుకొని అప్పటికప్పుడు రాసుకొని ఇవ్వడం అంటే ఏంది? ఇది నాకు అర్థం కాలే. రాజకీయాలు చేయనీకి వచ్చినావా? చంద్రబాబు నాయుడు గారు గూడిగని చేయనీకి వచ్చినావా? చంద్రబాబు నాయుడు గారు నీట్గా జనసేన టీడీపీ అని అలియన్స్ ఇటొక రౌండ్ తిప్పుకొని రాసుకొని అది ఇటు పెట్టి 94 సీట్లు చూపించాడు. 5 సీట్లు నువ్వు ఒక చిన్న రఫ్ పేపర్లో చూపించాడు. అది నాదెండ్ల మనోహర్ రాస్తున్నాడు, పక్కన పేర్లు రాస్తున్నాడు. అంటే నీకు నీ పార్టీ మీద నీకు దీనికి షణ్ముఖ ఊహము, అదేంది వారాయి యాత్ర, మళ్ళీ వారాయి పవిత్రమైన అమ్మవారి పేరు పెట్టి సిగ్గులేని మనిషి పేర్లు అమ్మవారి పేర్లు పెట్టుకోవడం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం, అమ్మవారి పేరు పెట్టుకుని ఆ వాహనం ఎక్కి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూర్చే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజకీయాలకు అనర్హుడు. అంతే చెప్పిన వాస్తవంగా ఏంటంటే అతను సినిమా హీరో కాబట్టి సినిమాల్లో నటిస్తున్నట్టుగానే రాజకీయాల్లో నటించడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు తీసుకొని నటిస్తూ ఉన్నాడు. అతను అయిపోతానే అతనికి వాస్తవంగా చెప్తున్నా, అతనికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు, పలానా కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడొస్తాయి, రాయలసీమలో ఎన్ని కాన్స్టిట్యున్సీ వస్తాయని మీరు ఒక క్వశ్చన్ వేయండి. చెప్పను కూడా చెప్పలేడు. శ్రీకాకుళం దగ్గర లాస్ట్లో స్టార్ట్ అయితే కుప్పంతో 175 కాన్స్టిట్యున్సీ ఎండ్ అవుతుంది. ఒక్క కాన్స్టిట్యున్సీ పేరు చెప్పమని చెప్పండి, చెప్పే పరిస్థితి కూడా లేదు. అందుకని నిన్న నాదెండ్ల మనోహర్ మీద దాడి చేయించారు మీరు? సార్, నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తిని ఎవరు అతని సింపతి కోసము దానికోసం గెయిన్ చేసినాడు. కానీ నేనేమంటే నిజంగా అతని మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి మా నిజంగానే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్. కానీ మా ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సజీవంగా వాళ్ళు బతికి ఉండగానే మా యొక్క విజయాన్ని చూసి వాళ్ళు కులి చావాలనుకునే వాళ్ళమే తప్ప అలా భౌతికంగా దాడులు కానీ ఇంకోటి కానీ వ్యతిరేకం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు వ్యతిరేకం, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే చిల్లర చేష్టలు చేసేది. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తికి 2019 ఎలక్షన్లో పోటీ చేస్తే డిపాజిట్ రాలే. ఆయన గురించి మేమెందుకు మాట్లాడుతున్నాం? నేను ఎక్కడ తప్పు మాట్లాడలే. మీరు రికార్డు తీసుకోండి. రాలేదు. ఇది నేను చెప్పేది. నేను అతన్ని కించపరిచో ఇంకోటో అతన్ని కించపరిస్తే వచ్చేదేమి ఉండదు. రాలేదు. అతనికంటే 30,000 40,000 వచ్చిన వాళ్ళు ఎంతోమంది జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి వాల్యూస్ లేవు. ఒక్క నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ ఇద్దరు తప్ప ఇంకా ఎవరైనా కనిపిస్తారా? అంటే 24 స్థానాల్లో తాను ఎక్కడ పోటీ చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో, పార్టీ అధ్యక్షుడు ఎక్కడ పోటీ చేస్తాడో, లేకుంటే తన అన్నయ్యటువంటి నాగేంద్ర బాబు ఎక్కడ పోటీ చేస్తాడో కూడా తెలియని దీనావస్థలో జనసేన పార్టీ ఉందనే విషయం జనసేన కార్యకర్తలు గమనించారు, నాయకులు గమనించారు. వీళ్ళు ఏదైతే లోపాయకారి ఒప్పందం ఉందో అదంతా ప్రజలు గమనించారు.
అందుకే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారనే విషయం అన్ని రకాల సర్వేలు చెప్తున్నాయి అంటే ప్రజలు వీళ్ళకన్నా తెలివైన వారు విఘ్నులు అనే విషయం నిన్న అతను ఏదైతే ఆలోచన విధానం ఉందో అది ప్రజలకంతా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటి, రేపు వాళ్ళది ఒక తాడేపల్లిగూడెంలో ఒక 10 లక్షల మందితో సభ ఒకటి ఉంది, మీది 4వ తారీఖు మీది ఒక సభ ఉంది. ఇంటి ఇప్పుడు జనాల్ని ఎవరన్నా పథకాల గురించో ప్రజల గురించో చెప్పాలి కానీ ఈ సభల మీద లక్షల మంది బస్సుల్లో తరలించుకొని ఏమంటామంటే మాకు వచ్చేది సిద్ధం సభకు వచ్చేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, సిద్ధం సభకు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ప్రజలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుస్థిరమైన కార్యకర్తలు ఉన్నారు, చాలా హానెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేసుకోవాలంటే దిశానిర్దేశం కోసం అక్కడికి వస్తూ ఉన్నారు. మా అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే కార్యక్రమం అది. ఇది ప్రజలతో సంబంధం లేదు. ఇప్పుడు ఆ జనాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు జనాలు చూస్తుంటేనేమో ఆ వేవ్ అయితే కనిపిస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజల్లో ఆ వేవ్ ఉందంటారా? ప్రజలు వేరువేరుగా చూడదు. ఇప్పుడు మీరే చెప్పారు కదా వాళ్ళు కార్యకర్తలకి ప్రజలకి. నేనేమంటే మా కార్యకర్తలకు ఏం చెప్తా ఉన్నాం, మన ఇంటింటి దగ్గరికి వెళ్దాం, మనం చేసిన మంచి చెప్దాం. మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు దొంగోడనో దొచ్చానో చెప్పడంలే, మనం చేసిన మంచి చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చారో వాళ్ళు ఎవరైనా ఓటు అడిగి నీకు వచ్చే మీ మేనిఫెస్టో తీసుకుని అవి ఏం చేసినావో చూపి అని అడుగుతాను. మా మేనిఫెస్టో తీసుకొచ్చాం, మేము చేసినటువంటి చూపిస్తాం. ప్రతి ఇంట్లో ఒక కార్డు ఇచ్చాం, ఇదో ఈ ప్రభుత్వం వల్ల 2019 నుంచి 2024 వరకు నీ కుటుంబానికి ఈ లబ్ధి కలిగింది, ఫలాని విద్యా దీవెన వల్ల ఇది జరిగింది, అమ్మఒడి వల్ల ఇది జరిగింది, రైతు భరోసా ద్వారా ఇది జరిగింది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇది జరిగింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇది జరిగింది. ఇవన్నీ మేమేం చేసామో అవన్నీ చూపిస్తూ ఉన్నాం. మేము ఎక్కడ పారిపోలే. ఉద్దానం సమస్యకు మేమేం చేశాం, 760 కోట్ల రూపాయలతో శాశ్వత మంచినీరు తాగే నీటి సౌకర్యం కల్పించి ఆ గ్రామాలకన్నిటికీ ఏర్పాటు చేశాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాం, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఇలా మేము మా జిల్లాలుగా విభజించాం, 26 జిల్లాలుగా విభజించాం. ఇవన్నీ చెప్తాం. మేము ఈ ప్రాజెక్టులు కట్టాం. వెలిగొండ ప్రాజెక్టు, వెలిగొండ టన్నెల్ పూర్తయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని కిలోమీటర్లు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని కిలోమీటర్లు అయింది, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కిలోమీటర్లు అయిపోయిందో మేము చూపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనో రిహాబిటేషన్ R&R కింద ఏమేమి ఇవ్వాలనో అవన్నీ ఇచ్చి ఆ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మేము చేసింది చెప్పుకుంటూ ఉన్నాం, వాళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పడంలే, ఇంకోటి చెప్పడంలే. ఏదో అమరావతి ప్రాంతంలో ఏదో ఒక గ్రాఫిక్స్ పెట్టి, ఏది అతని పేరు రాజమౌళి మాదిరి గ్రాఫిక్స్ పెట్టి మేము ఎక్కడ కట్టించామని చెప్పడంలే. పోలవరాన్ని 5,000 కోట్ల రూపాయలు, 4,950 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 70% అయిపోయి చేసినామని మేము ఎక్కడ చెప్పడాలే. జయం చంద్రన్న పాటలు పాడించుకోవడంలే. ఈ రాష్ట్రానికి మంచి జరిగింది, ఇదో మేము 4,500 కోట్లు ఖర్చు పెట్టారు, మేము దాదాపుగా 19,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాను. మేము ఖర్చు పెట్టిన దానికి మేము చూపిస్తాం. మీ దానికి మీకు ప్రూఫ్స్లో ఉంది, మాకు ప్రూఫ్ ఉంది, వాళ్ళు చేసింది కూడా ప్రూఫ్ ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి తీసామో అవన్నీ ప్రాజెక్ట్ రూపంలో వాళ్ళు ఎంతవరకు నిలబెట్టారు, ఏం చేశారో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. మేము చేసింది ప్రూఫ్స్ ఉన్నాయి. చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. మీకు మంచి జరిగితేనే ఇది చేశామని మీరు నమ్ముతేనే మా వైపు నిలబడమంటున్నాం. మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక్కటే జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ప్రజల్లోకి తీసుకెళ్ళడం మాది, అదే ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడమే మాది. అదే పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తారు, ఒక చోట జనసేన పార్టీ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ దగ్గర మీరు గ్లాస్ గుర్తు కోటేయండి అంటారు. లేదు, జనసేన పార్టీ పోటీ చేసిన చోట తెలుగుదేశం వాళ్ళకు గ్లాస్ గుర్తు, అదే తెలుగుదేశం పోటీ చేసిన చోట జనసేన కార్యకర్తలకు సైకిల్ గుర్తుకు ఓటేమంటాడు. మేము అలా కాదే, మా ముఖ్యమంత్రి పెడితే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో దీనావస్థలో ఉన్నారే, చంద్రబాబు నాయుడు గారా లేకుంటే పవన్ కళ్యాణా, ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి పెడితే అంటున్నా.
లేకుంటే నాదేళ్ళ మనవరా లేకుంటే ఇంకొకరా? ఇప్పుడు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళకి వచ్చి నిన్న సీట్ల దగ్గరే పాపం కార్యకర్తలు అందరూ కూడా కొంత నిరాశలో. నేను చెప్పాను సరే, ముఖ్యమంత్రి అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు హరిరామజోగి గారు ఒక లెటర్స్ ఆయన కంటిన్యూగా రాస్తూ ఉన్నారు పాపం. ఆయన జనసేన పార్టీకి సంబంధించి పవర్ షేరింగ్ ఈ రోజు కూడా ఒక లెటర్ రాశారు. సో ఏంటి, ఆయన చేత మీరే లెటర్లు రాయిస్తున్నారంట వైసీపీ వాళ్ళే? సార్ నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారని ఇంకోటో మాట్లాడు. అందుకే మేమేమంటాం అంటే మాకు స్టార్ క్యాంపెయినర్ లేరు, మా ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరైతే మా ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని ఎవరైతే ఉన్నారో, పేద పిల్లలకు కానీ మంచి కానీ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్స్, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు. మీరు దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మేము ఎవరిని హరిరామజోగినో లేకుంటే ఇంకొకరినో లేకుంటే ముద్రగడ పద్మనాభం గారినో వాళ్ళు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్నో ప్రశ్నిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే ఎలా అవుతుంది? వాళ్ళ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. నన్ను క్వశ్చన్ వేసావు అనుకో, నేను దానికి సమాధానం చెప్తా. వాళ్ళు నిన్ను క్వశ్చన్ వేస్తే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే పలాని పథకం గుర్తొస్తుందని ఒక పథకం పేరు చెప్పమని అడిగాడు. దానికి నువ్వు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశావు, నువ్వు వస్తావా ఏంది కులాలకు? అస్సలు 50% రిజర్వేషన్ కల్పించి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే. నువ్వు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి మేమన్నా ఆపామా నీ ఇది చేస్తే అని? బీసీల పేరు పెట్టుకొని బీసీల ఓట్లు దండుకొని వాళ్ళతో ముఖ్యమంత్రిగా అయినావు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినావు కదా, వాళ్ళ కోసం ఏం చేసావు అంటున్నా. రాజ్యసభ సీట్లు ఇచ్చే డబ్బు ఉన్న వాళ్ళకి రాజ్యసభ సీట్లు, అది కమ్మోళ్ళకి తప్ప వేరే వాళ్ళకి లే. ఎవరైనా అంతేలేండి. మీ పార్టీలో రెడ్లకు లేవా ఏంటి ప్రాధాన్యత? నేనేమంటా అంటే అందరూ ఉన్నారు మా పార్టీలో. బీసీలు ఉన్నారు, ఎస్టీకి కూడా ఇవ్వడం జరిగింది. రెడ్లు ఉంటారు, రెడ్లు ఉంటే రెడ్లు మనుషులు కాదా? ఏమేమి నా పేరు హనుమంత్ రెడ్డి, నేను ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటా. నాకు మంచి అవకాశం ఇచ్చి హనుమంత్ రెడ్డికి ఆపర్చునిటీ ఇవ్వాల్సినప్పుడు ఇస్తే దాన్ని తప్పుగా ఎందుకు పరిగణించాలి? నాకు సూటబుల్ ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చేప్పుడు ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మా హనుమంత్ రెడ్డి పనిచేసినారా బాబు, ఏదో మంచి పదవి ఇద్దాం అనుకుంటాడు. దాన్ని నాలో టాలెంట్ చూసో నేను ఆయనకు పనికి వస్తాను అన్నప్పుడు ఇస్తారంటే, పార్టీ కోసము ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తా అంటే ఇస్తారు. నాలో టాలెంట్ లేదనుకో పక్కన కూర్చునైనా మళ్ళీ చూద్దాంలే అంటాడు, అంతే కదా. ఇది టాలెంట్ని చూసి మేము బీసీలకు అవకాశం కల్పించాలా, రాజ్యాధికారం కల్పించాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళని అక్కడ రాజ్యసభకు కూడా పంపించడం జరిగింది. అసెంబ్లీ 50% మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో అలాగే ప్రభుత్వం ఇచ్చే ఏదైతే నామినేటెడ్ పోస్టులలో కూడా 50% రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మేము చెప్పుకొని తిరుగుతూ ఉన్నాం. నువ్వు చేసింటే చెప్పుకుంటున్నాం అని అడిగితే మేము ఏదో వాళ్ళని వాడుకునే వీళ్ళని వాడుకునే ఉంటాను. మేము అది అడుగుతూ ఉన్నాం, అయ్యా నువ్వు చేసిన మంచి ఏందో చెప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నేను ఇది చేశాను, నేను జన్మభూమి కమిటీలు పెట్టి డబ్బులు దొండుకున్నాను, లేకుంటే మా వాళ్ళు విజయవాడలో కాల్మని సెక్స్ రాకెట్ చేశారు, ఇవి చెప్పుకో. ఇసుక దొంగతనం చేశారు, నా ఇంటి చుట్టుపక్కలనే ఏదైతే ఇసుక దొంగతనం చేస్తే 100 కోట్ల రూపాయలు కేంద్రం గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది, ఇది చెప్పు. ఏం తప్పేముంది? నీ వల్ల నష్టం జరిగింది ఏందో చెప్పుకుంటున్నాను. చూద్దాం మరి మీ బీసీ ఎక్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుద్దో, రేపు ఎలక్షన్స్లో ఎంతవరకు అవుద్దో చూద్దాం. ఇది ఈరోజు హనుమంత్ రెడ్డి గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.